తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు పర్మనెంట్ చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ 8 గంటల పని విధానమే కొనసాగించాలి. 8 గంటల పని విధానమే 8 గంటల పని విధానమే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే 4 లేబర్ కోడ్లను వెంటనే 8 గంటల పని విధానమే కొనసాగించాలి. పర్మనెంట్ సమాన పనికి సమాన పనికి సమాన పనికి ఐఎఫ్టియు ఇఫ్టు జిందాబాద్ ఇఫ్టు జిందాబాద్ 140వ మేడే సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా 8 గంటల పని విధానమే కొనసాగించాలని చెప్పి ఐఎఫ్టియు తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాదు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ హరించే కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కార్మికులను కాపాడవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వృద్ధాప్యంలో కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి జీపీ కార్మికులు మిగతా రంగాల కార్మికులు అందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఇవాళ మనకు రక్షణ లేదు. ఎన్నికల్లో మోడీ చెప్పింది ఒకటి, ఇవాళ చేస్తున్నది ఒకటి. ముఖ్యంగా పర్మనెంట్ విషయం పెండింగ్ లో ఉన్నది. కాబట్టి మన పర్మనెంట్ కోసము అట్లాగే మన పేదవాళ్ళం కాబట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్ని హక్కుల సాధన కోసము ఈ మే 1 తారీఖు నాడు మేడే దినోత్సవాన్ని జరుపుతా ఉన్నాం. కాబట్టి జీపీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా జక్రాన్పల్లి, నందిపేట, వేల్పూరు, బాల్కొండ ఈ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఎక్కడికక్కడ ఈ యొక్క సభలను జరపాలని చెప్పి ఐఎఫ్టీగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా పిలుపునిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఐఎఫ్టీయు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలోనే మేడేకు సంబంధించినటువంటి పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మే 1 నాడు మేము కార్మికులందరూ కూడా మా కార్మికుల హక్కులను కాపాడాలని చెప్పేసి ఏదైతే ఆ రోజు చికాగో నగరంలో ఆ రోజు ఎర్ర జెండాను ఎగురవేసిండ్రో ఆ ఎర్ర జెండాను ఆ ఎర్ర జెండా సాక్షిగా ఈ రోజుకు భారతదేశంలో కార్మిక అనేక ఉద్యమాలను చుట్టి కొడవలి ఆధ్వర్యంలోనే జరుపుతా ఉన్నాం. అట్లాగే జరుపుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే మేడే ఉందో ఈ మేడేను కార్మికులు కర్షకులు అందరూ కూడా కలిసి గ్రామాన్ని నిర్వహించి ఆ రోజు గ్రామాన ఎర్ర జెండాలు ఎగిరివేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం 4 నల్ల చట్టాలు ఏవో తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా దీంట్లో పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరుగుతుంది. కాబట్టి అనేక మంది కార్మికులు, కర్షకులు, విద్యార్థి మేధావులందరూ కూడా పాల్గొని ఈ మేడను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.